పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. హరిహర వీరమల్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఓజీ ఏ మేర ప్రభావం చూపిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. పవన్ లుక్, ప్రచార చిత్రాలు, సాంగ్స్ ఒక రేంజ్లో ఉండడంతో ఫ్యాన్స్ అయితే ఓజీ సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా అనే విషయం తెలుసుకున్న కథ ఏ విధంగా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓజీ భామ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ అందరూ ఓజీని యాక్షన్ డ్రామాతో తెరకెక్కిందని అనుకుంటున్నారు, కానీ మూవీలో బలమైన ఫ్యామిలీ డ్రామా ఉంది. దాని చుట్టూనే యాక్షన్ ఒక భాగంగా ఉంటుంది. 1980-90వ దశకంలో జరిగే కథ. పవన్ గారితో పాటు నా క్యారెక్టర్ని మలిచిన తీరు ఆ కాలానికి తగ్గట్టే ఉంటుంది. కణ్మణి అనే బలమైన నేను ఓజాస్ గంభీరతో ప్రేమలో పడతాను. దీంతో గంభీర జీవితం మలుపు తిరుగుతోంది. అదే కథకి కీలకం. ఇమ్రాన్ హష్మి పోషించిన విలన్ క్యారెక్టర్ ఓమితోనూ నాకు సన్నివేశాలున్నాయి. మరి ఈ కథలో సంఘర్షణకు, యాక్షన్కి కారణం ఏమన్నది మూవీ చూసి తెలుసుకోవాలని ప్రియాంక చెప్పుకొచ్చింది. బెంగళూరుకి చెందిన ప్రియాంక మోహన్ న్యాచురల్ స్టార్ నానితో కలిసి గ్యాంగ్ లీడర్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే తన అందంతో పాటు అంతకంటే అందమైన పర్ఫార్మెన్స్తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోతో జోడీ కట్టడం ఇదే తొలిసారి. దీంతో ఓజీ తర్వాత ప్రియాంక మోహన్కి మరికొంతమంది బడా హీరోలతో జతకట్టే అవకాశాలు వస్తాయని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓజీ వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకుడు కాగా దానయ్య నిర్మాత.